హలో అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమ్మీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? దానికంటే ముందు చూడండి నా బంగారం దేవుడికి ఎంత ముద్దుగా దండం పెట్టుకుంటుందో. అండ్ ఇది సమ్య బర్త్‌డే రోజు వ్లాగ్ అండి. ఇదైతే నైట్ అనమాట. మెహందీ చూడండి ఎంత మంచిగా ఏయించుకుంటుందో. కొంచెము చెరిగిపోయిందంట దానికి. "అమ్మ బాగా పెత్తమ్మా, అమ్మ ప్లీజ్ పెత్తమ్మా" అని అంటుంది. సరే నాన్న అని చెప్పని నేనైతే మెహందీ ఏస్తున్నాను దానికి. ఈ మెహందీ ఏస్తూ ఉంటే నాకైతే ఒక విషయం గుర్తొచ్చింది. నా పెళ్లి కాక ముందైతే డిసెంబర్ 13థ్ ఒక అమ్మాయి బర్త్‌డే అండి. చిన్న పాపది. అండ్ మా ఇంటి పక్కనే లేండి. తనైతే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 12థ్ వచ్చి మెహందీ ఏయించుకునేది నా చేత. నాకు రాదు నాన్న అన్నా కానీ, లేదక్క నువ్వే పెట్టాలి నాకు. ప్లీజ్ అక్క అని బతిమలాడి మరీ పెట్టించుకొనెళ్ళేదది. నా పెళ్ళికి ముందు దాకా పెట్టాను దానికి. కరోనాలో కూడా వచ్చి పెట్టించుకోబోయింది. ఇక్కడ చూడండి మా సమీయుకి నలుగు పెట్టి స్నానం చేపిస్తూ ఉంటే అని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు చూడండి లాల పోస్తుంది నాని అంటే ఆహా అంటుంది. నేను చేతులు అడ్డం పెట్టుకోనానా ఏం కాదు అని చెప్పాను. చూడండి ఎంత ముద్దుగా పోయించుకుంటుందో నా బంగారం. ఇది ఒక మెమరీగా ఉండిపోద్దని చెప్పని నేను మార్నింగ్ నుంచి నేనైతే వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను. అదే వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి మార్నింగ్ డ్రెస్ అనమాట. గ్రీన్ కలర్ డ్రెస్ అండ్ గోల్డ్ కలర్ అన్నీ వేశాను. అన్నీ కొత్తవే తీసుకున్నా. ఇక్కడ చూడండి మా అత్తమ్మ సమయ బర్త్‌డే అని దేవుడి దగ్గరికి పాయసం అయితే చేస్తుంది. అదేంటోనండి మా అత్తమ్మ చేతుల్లో మాయుందో మహిముందో ఏముందో తెలీదు. పాయసం మాత్రం అదర కొట్టద్దు అంతేను. అండ్ చాలా బావుంటది. మా అత్తమ్మ ఏం చేస్తుంది అంటే బెల్లం అనేది డైరెక్ట్‌గా ఏసేది పాయసంలో. అండ్ సెపరేట్‌గా ఇక్కడ చూడండి ఇలా కరగబెట్టి పాయసం కొంచెం చల్లారాక దాంట్లో పాయసం ఈ బెల్లం పాకం అనేది కలిపేస్తది. ఎందుకు అంటే పాలనేది విరిగిపోద్దంట డైరెక్ట్‌గా బెల్లం ఏస్తే. సో, అట్లా అస్సలు చేయదు. ఇక్కడ చూడండి మా సమీని రెడీ చేసేసాను కదా! గాజులు కొంచెం లూజ్‌గా ఉన్నాయంటే అవి చూడండి చంకలోకెళ్ళిపోతున్నాయి గాజులు. అదైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంది. అమ్మో! బాయమ్మ, బాయమ్మ, బాయమ్మ అంటూ వెళ్ళిపోతుందది. నాన్న తులసమ్మ దగ్గర దండం పెట్టుకుందుం అనంటే, "ఆహా! నేను రానమ్మా, నేను కాకాని చూస్తాను" అని చెప్తుంది నాకు. చూడండి ఎట్లా చూస్తుందో టీవీ. కాకామ అంటే పిచ్చి దానికి. అండ్ ముద్దుగా రెడీ అయిపోయింది. "అమ్మ చాలా రెడీ అయింది" అనంటే, "ఆ" అంటే చూడండి ఎట్లా చూస్తుందో. "ఒక వీడియో తీసుకుంటాను నాన్న" అనంటే, "ఓకే" అంటుంది. ఇక్కడ చూడండి తులసమ్మ దగ్గర దీపం పెట్టేసాను నేను. అదైతే దండం పెట్టుకునే దానికొస్తుంది. "మమ్మ నో మమ్మ" అంటే, "నువ్వు పో, నువ్వు పో మమ్మ" అని అంటుంది. ఇక్కడ చూడండి పో 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 అని ఎట్లా చెప్తుందో. దండం పెట్టుకోమ్మా అని అంటున్నాను నేనైతే. మేమైతే గుడికొచ్చేసాం. గుడిలో చూడండి గుడిలో పిక్ తీశాననమాట. ఎంత ముద్దుగా కూర్చొనుందో. "దీపం పెట్టేసి వస్తాను నాన్న నువ్వు కూర్చొనుండు" అంటే, "ఓకే అమ్మా" అని అంటుంది. ఇదొక మెమరీగా ఉండిపోవాల్సిందే. ఇంక ఇంటికొచ్చేసాక చూడండి అక్కడ భారతి అక్క ఉంది. భారత ఆంటీ" అంటే పరిగిస్తూ ఉంది పైకెళ్ళేదానికి. "ఆగు నాన్న నేను ఎత్తుకుంటానని" చెప్పి ఎత్తుకొని పైకి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి "నో మమ్మ" అంటుంటే వినట్లేదు. ఈ లోపల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో ఉండే వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళందరికైతే పాయసం అయితే ఇచ్చేసాను నేను. అండ్ చాలా బావుందంట టేస్ట్. వాళ్ళకి కూడా బా నచ్చింది. అండ్ ఇక్కడైతే మా అమ్మ వాళ్ళైతే వచ్చేసారు సమయం కోసము. దానికైతే కేక్ తీసుకొనొచ్చారు. ఈ లోపల బట్టలిప్పేసి ఆడుకుంటూ ఉందది. కన్నయ్య వాళ్ళు కూడా ఆఫ్టర్‌నూన్ నుంచి స్కూల్ నుంచి వచ్చేసారనమాట. అండ్ ఇక్కడ చూడండి ఆఫ్టర్‌నూన్ లంచ్ అనమాట ఇది. బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. యమ్మీగా వచ్చింది బిర్యానీ. ఈ బిర్యానీ మా అమ్మే చేసింది. వచ్చిన వెంటనే ఇంక పని చెప్పేసాము. అండ్ ఇదే కాకుండా ఫిష్ కర్రీ అనమాట. సండే రోజు చేసిన ఫిష్ కర్రీ అయితే ఉంది కొంచెము. అది కూడా నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి మా అన్న, మా ఆయన వచ్చేసి ఇవన్నీ బెలూన్స్ అన్నీ కొన్ని ఊదుతూ ఉన్నారు. ఈయనైతే స్లీప్ ఏసేసాడు గూడా. ఈ లోపల మా అమ్మ వాళ్ళు తెచ్చిన కేక్ అయితే కట్ చేస్తుంది సంయు. వద్దు అని అనుకున్నాము. ఈవినింగే కదా అది పుట్టింది. ఈవినింగ్ కేక్ కట్ చేపిద్దాం అని అనుకున్నాము. వాళ్ళు తెచ్చేసారు. ఇదంతా ఈవినింగ్ వ్లాగ్ అండి. చూడండి మా ఆయనైతే బెలూన్స్ అన్నీ ఊదిచ్చేసాము. ఇక్కడ చూడండి మా సమయం అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది డ్రెస్ కామెంట్ చేయండి. బావుంది. నాకైతే బా నచ్చింది. మా అమ్మ వాళ్ళు ఇచ్చారు ఇది. నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అమ్మ ఇదే బావుంటుంది సమయుకి అనేసి. ఇది ముందుగానే పిల్లలు రాకముందే రెడీ చేసేసాను. ఇది అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ లోపల కన్నయ్య ఎళ్లి పిల్లకాయలందరినీ పిలుచుకొని వచ్చేసాడనమాట. ఇది చూడండి "పో ఏ బావ పో" అని అంటుంది. వాళ్ళందరూ వచ్చేస్తే జరిపేస్తుంది. ఎందుకు అంటే అందరూ వచ్చిన తర్వాత కేక్ పెడదాము. ఈ లోపల దేనికి పిల్లలు కొంతమందే కదా వచ్చిందని అయితే అనుకున్నాము. మా సమయం అయితే తెగ ఆడేస్తూ ఉంది. ఇక్కడ చూడండి నేను చాక్లెట్స్ అవన్నీ తీసుకొని వస్తుంటే కన్నయ్య లాగేసుకున్నాడు. "ఏ అత్త నేను పెడతాను అత్త అక్కడ" అనని చూడు. నేను పని చేస్తుంటే మా కన్నయ్య అసలు చూడలేడు పాపం. అది ఏదన్నా అన్ని పనులు కాదులేండి. చాక్లెట్లు, బిస్కెట్లు ఇవి మోస్తుంటేనే పాపం చూడలేడు. ఈ లోపల పిల్లలందరికీ ఇవైతే ఇచ్చేసాను. అందరూ భలే ఎంజాయ్ చేస్తారు. ఇవైతే భలే పెట్టుకుంటారు. ఒక్కొక్కరు లాగుతా ఉంటారు.
అండ్ ఇది చూడండి మా గీతమ్మ. ఈ గీతమ్మకి స్పెషల్‌గా ఉండేది ఇవ్వాలని నేనైతే ఎతుకుతూ ఉన్నాను. "ఏ గీత నువ్వు స్పెషల్‌గా ఉండేది పెట్టుకోవే" అని అంటున్నా. "ఏందిరవ్వ ఇది తీసుకో, ఇది నువ్వే తీసుకో" అంటుందది. సారీ అండి కొంచెం ఫన్నీగా మాట్లాడాను. అండ్ అంతే కాకుండా మా సుదీక్ష మొత్తం వీడియో తీస్తుంది. ఈ లోపల కిందున్న వాళ్ళు కూడా వచ్చేసారండి. అంతే కాకుండా అంటే వస్తూ ఉన్నారు. మేమైతే కేక్ పెట్టలేదు. ఎందుకు అంటే పిల్లలందరూ దాన్ని స్మాష్ చేసేస్తారని చెప్పనైతే పెట్టలేదు. నేనైతే పూజీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే బుడ్డిగాడు తారక్ గాడికైతే నేను పెట్టాను. పెట్టి వాడైతే తీసేసాడు. తీసేసి వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. "అమ్మ నాకు ఇయలేదమ్మా, అమ్మ నాకు ఇయలేదమ్మా" అని చెప్పంటూ. ఈ లోపల నేనైతే అందరికి ఇచ్చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా! పిల్లలు వచ్చేసి అందరిని పలకరించుకుంటూ ఇంకా వాళ్ళు రాలేదా, వీళ్ళు రాలేదా అని. ఫస్ట్ బర్త్‌డే అయితే ఇట్లా కాదు చాలా గ్రాండ్‌గా చేశాము. ఇక్కడ చూడండి పూజ నవ్వుతూ ఉంది. వాడు అందుకే ఏడుస్తున్నాడంట. వాడికి ఇవ్వలేదని క్యాపు. చూడండి అమ్మో! ఎంత ముద్దుగా ఏడుస్తున్నాడో వీడు. మా సమ్యు కూడా అంతే క్యూట్‌గా ఏడుస్తుంది. "ఆగరా నీకు కూడా స్పెషల్‌గా ఉండేది ఇస్తానని" చెప్పాను. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైతే అంటే మామయ్య ఒక రకం తెచ్చాడు. మా ఆయన ఒక రకం తెచ్చాడు. అందుకనేసి "ఆగరా నీకు స్పెషల్‌గా ఇస్తున్నాను" చేతికిచ్చేసాను. పెట్టబోతుంటే "ఆహా" అంటున్నాడు. ఇవి చూడండి ఈ బకెట్స్ ఎలా ఉన్నాయి. మేమైతే స్పెషల్‌గా చేశాను. యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! అవి. యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో, అందుకనేసి అవైతే చేశాను. ఇదిగోండి ఫైనల్లీ కేక్ అయితే వచ్చేసింది. మా సమ్యు డాన్స్ ఏస్తుంది. ఎందుకంటే కాకం కేకు, కాకం కేకు, కాకం కేక్ అని అంటుంది. ఎందుకంటే దానికి కాకా మిలాన్ అంటే చాలా కోకో మిలాన్ అంటే చాలా ఇష్టం దానికి. దాన్నైతే ఇంకైతే పెట్టేసాము. ఎందుకు అనంటే ఇంక అందరూ వచ్చేస్తూ ఉన్నారు. ఇంక మళ్ళీ మళ్ళీ అంటే ఇది చూడండి ఇదైతే చాలా స్పెషలు. ఎందుకు అంటే మా బన్నీ, నాని అయితే ఈ కేక్‌ని హైదరాబాద్‌లో ఉంటారు వాళ్ళు. ఇక్కడైతే ఇక్కడికి పంపించారనమాట. అంటే ఆర్డర్ చేశారు. అది ఈవినింగ్ టైంకి కరెక్ట్‌గా కేక్ కటింగ్ టైంకైతే వచ్చేసింది. దీని గురించి నేను స్పెషల్‌గా చెప్పాలి. ఎందుకు అంటే వాడు ఫైనల్లీ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కూడా కకం కేక్ రా అని అంటుంది సమ్యు. సో, అందుకనేసి పిల్లలందరికీ ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఎందుకు అంటే మామూలుగా ఫోన్‌లో చూస్తారు. అంటే చిన్న పిల్లలకే కదా ఇట్లాంటి కేకులు తెప్పిస్తారు. సో, ఇక్కడ చూడండి కోడలు బన్నీ, నాని ఇద్దరు కలిపి పంపించారండి. మిక్కీ మౌస్ కేక్ అది. కరెక్ట్‌గా నేను ఇందాక చెప్పాను కదా! కరెక్ట్‌గా కేక్ కటింగ్ టైంకొచ్చిందనమాట. వాళ్ళిద్దరు కూడా ఫోన్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలీదు. అంటే పలాంది అని పెట్టేశారు కేకు. అండ్ అది ఎట్లా వచ్చింది ఏందో కూడా వాళ్ళు చూడలేదు. ఎందుకంటే మేము బిజీ అయిపోయాము. అండ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారే కానీ ఇంకా కేక్ కటింగు, పిల్లలు వాళ్ళకి ఇవ్వడము ఇవే సరిపోయింది. కాకపోతే స్పెషల్‌గా తీస్తున్నాం వీడియో ఆ కేక్‌ని. ఫైనల్లీ కాకం కేక్ వచ్చేసింది. సారీ నేను కూడా మా సమ్యు భాషలో మాట్లాడుతున్నాను. కోకో మిలాన్ కేక్ అయితే వచ్చేసింది. చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెం కలర్ ఎక్కువ వేసినట్టున్నారు దాంట్లో. అండ్ చాలా బావుందనమాట. మా సమ్యు అయితే డాన్స్‌లే డాన్స్‌లు. కాకం కేకొచ్చు అని. కాకపోతే ఈ కేక్ కూడా కట్ చేపిద్దాం అని అనుకున్నాము. బన్నీ వాళ్ళు పంపించిన కేకు. సో, అది కూడా మేమైతే అక్కడైతే పెట్టేసాము. చాలా వచ్చింది ఇదైతే. అండ్ అదే ఫోకస్ చేస్తూ వీడియో తీస్తున్నాము. ఇది చూడండి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారు. ఏంటి అది అనుకుంటున్నారా? అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి కదా సమ్యుకి. సెకండ్ బర్త్‌డే అని 2 పంపించారండి. అది ఇంత పెద్ద బాక్స్‌లో అయితే పెట్టించారు. అంత చిన్నదాన్ని ఎందుకు అంటే చిన్న దాంట్లో పెట్టినా నలిగిపోతుంది కదా! సో, అందుకనేసి అందరైతే ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాం. కానీ సమ్యు అంటే మేమైతే తిరుగుతున్నాం. మా అత్తమ్మ చూడండి ఎవరైతే పిల్లలు పెట్టుకోలేదో వాళ్ళందరికీ నెత్తి మీద పెడుతుంది. గీతమ్మకు పెట్టింది మా అత్తమ్మ. అది చూడండి దాని రియాక్షన్ చూడండి. దీనికి తగిలించుకునేది లేదా అని అంటుంది. ఇక్కడైతే లావణ్య వచ్చి నేను తీస్తాను వీడియో అని అనింది. మా సుదీక్ష లావణ్యని చూపించగానే నువ్వు ఆపవే అని అయితే పక్కకైతే వెళ్ళిపోయింది. ఎందుకంటే తను వెనక నిలబడుకునింది కదా! ఈ వీడియో మొత్తం బాగొస్తది అని చెప్పనేసి అయితే అడిగింది ఫోను. సరే లావణ్య నువ్వే తీయనన్నాము. ఇక్కడ చూడండి కాకం కేక్ వచ్చింది. మళ్ళీ డాన్స్ చేస్తుంది ఇది. దీనికింత ఎక్సైట్‌మెంట్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. అదంతా పోతే దాన్నెక్కడ మ్యాష్ చేసేస్తదని ఆగు సమ్యు నువ్వు ఆగవే అని చెప్తున్నాను నేనైతే పక్కన నిలబడి. ఎందుకు అంటే అది నాకే మాటింటది. ఇంకెవ్వరికి మాటిందు. ఇక్కడైతే వాళ్ళ డాడ ఫోటోస్ మీద ఫోటోస్ అయితే తీస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి గీతమ్మ వీళ్ళందరినీ మా సుదీక్ష అయితే కవర్ చేస్తూ ఉంది. వీడు చూడండి తారక్ ఇమ్మె అమ్మె అమ్మ అంటున్నాడు. అందరి హ్యాండ్స్ అన్నీ పడుతూ ఉన్నాయి వీడియోల్లో. వాళ్ళ నాన్నయితే ఫిల్టర్స్ ఎతుక్కుంటున్నాడనమాట. ఎట్లా తీయాలి ఏంటి అని. ఇక్కడ చూడండి మళ్ళీ
సుదీక్షని తన్నాలి. అది నన్ను తీయకే అనంటే నేను తీస్తా అంటది. ఇక్కడైతే లక్ష్మి వదిన అవి ఏవైతే ఉన్నాయో పేపర్ క కప్స్ ఇలా చేశాం కదా! అవన్నీ డెకరేట్ చేస్తుంది. ఇంకైతే మేమైతే కేక్ కటింగ్‌కైతే వెళ్ళిపోయాము. అందరూ పాడుతున్నారు హ్యాపీ బర్త్‌డే టు యూ. అమ్మమ్మో! సిగ్గొచ్చేస్తుంది నా బంగారు తల్లికి. అండ్ నాకు గూడా చాలా హ్యాపీగా ఉంది. ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా. తిన్నానా అంటే అనింది. కొంచెం తినింది. ఏమో మరి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం తినలేదు. మేమైతే ఫోటోస్‌కైతే ఫోజులు ఇచ్చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి నా డ్రెస్ ఎలా ఉంది? బావుంది కదా! దండైతే మా అత్తమ్మది. మా అత్తమ్మ ర్యాక్‌లోంచి నేను తట్టేసాను. అది పిచ్చిదనుకుంటారేమో కాదు. గోల్డ్ అనమాట. చాలా బావుంటాయి మా అత్తమ్మ గోల్డ్ కలెక్షను. ఈసారి వీడియో చేసేటప్పుడైతే మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. గోల్డ్ కలెక్షన్ కూడా మేమైతే వీడియో తీస్తాము. మాకంటే మా వదిన దగ్గర ఇంకా ఉన్నాయి. ఈసారి మా వదిన దగ్గరికెళ్ళినప్పుడైతే చేస్తాను. ఇక్కడ చూడండి, "అమ్మ నువ్వు తినమ్మా" అని అంటుంది. నా బంగారు తల్లికి నేనంటే ఎంత ప్రేమో మరి. "నువ్వు పెట్టమ్మా" అనంటే నేను కేక్‌తో అది చాక్‌తో పెడతాను అని అంటుంది. అది చూడండి ఏలు కొంచెం పూసుకొని నా నోట్లో అయితే పెడుతుంది. ఇక్కడైతే వాళ్ళ డాడ్ మా అమ్మకి పెట్టు అని అయితే ఇస్తున్నాడు. అది చూడండి ఎలా పెడుతుందో. అమ్మో! నా బంగారు తల్లి అయితే నాకైతే నోట్లో పెట్టేసింది చిట్టి తల్లి. అది చూడండి ఎలా పెట్టిందో. ఈ సంయుకి మమ్మ మీదే ప్రేమ ఎక్కువనుకున్నాను. డాడా మీద ఇంకా ఎక్కువండోయ్! ఎందుకిట్లా అంటున్నాను అని అనుకుంటున్నారా? నాకన్నా కొంచెం నోట్లో పెట్టింది. వాళ్ళ డాడాకైతే మొత్తం నోట్లో పెట్టింది. ఇది చూడండి నాని, బన్నీ పంపించిన కేక్ గూడా దాని చేత కట్ చేపిస్తున్నాడు వాళ్ళ డాడా. ఎందుకు అంటే వాళ్ళంత ప్రేమగా పంపించినప్పుడు దాని చేత కట్ చేపీయకుండా మేమే కట్ చేసి అందరికి ఎట్లా పెడతామనుకుంటున్నారు? నెవర్ అండ్ ఎవర్. ఇక్కడ చూడండి సంయు అమ్మో! వాళ్ళ మామ పంపించిన కేకే నచ్చింది సంయుకి. వాళ్ళ డాడా తెచ్చిన దానికంటే. అందుకే అది. వాళ్ళు ఫోను చేసినప్పుడు బన్నీ, బిన్నీ, నాని అని పిలుస్తది. ఎంత క్యూట్‌గా పిలుస్తదో. వాళ్ళైతే వాళ్ళ ఆనందం చెప్పలేనిది. ఇక్కడైతే నేనైతే హ్యా తుడుచుకుంటున్నాను హ్యాండ్సు. ఇంతకుముందు సమ్యుకి గూడా తుడిచా. ఎందుకు అంటే అది ఆ కోకో మెలన్ కేక్ మీద అమాంతం చేయి పెట్టేసింది. ఇప్పుడు బ్లెస్సింగ్స్ టైమ్ అండోయ్! మమ్మా, డాడా ఫస్ట్ మేమే కదా! ఫస్ట్ మేమే దాన్నైతే బ్లెస్ చేయబోతున్నాము. ఈ కప్పు చూసారా ఎంత బావుందో! నేను యూట్యూబ్‌లో వీడియోస్ స్టార్ట్ చేశానని మా మామయ్యకి తెలిసినప్పుడు డీమార్టో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి అంటే ఏదైనా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు వాటన్నిటికి కొత్తగా కావాలి కదా! సో, ఆ కప్ అయితే తీసుకొచ్చాడు. తెచ్చినప్పుడైతే గోల్డ్ కలర్ అబ్బబ్బబ్బా! ఎంత బావుండిందో అసలు కప్పు. అది తెచ్చినప్పుడు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళుండేను. వచ్చి రాంగానే మా అత్తమ్మ అయితే చూపిచ్చింది. ఇది మామయ్య తెచ్చారు చూడు యూట్యూబ్ వీడియోస్ కోసమని. ఎంత బావుందో అసలు. ఇప్పుడంటే కొంచెం కలర్ తగ్గిందది. అంటే వాడతా ఉంటాం కదా! సో, అందుకనేసి మేమైతే విష్ చేసైతే పక్కకొచ్చేస్తున్నాము. ఇది చూడండి నేనుంటేనే ఉంటదంట. "అమ్మ, అమ్మ ఆగమ్మా" అని అంటుందది నా బంగారం. నేనైతే పక్కన మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు అంటే పూజి వీడియో తీస్తుంది. "పూజి ఇట్లా కాదు పూజి ఇట్లా పెట్టి తీయి" అంటున్నా. ఈ ఎనక నుంచొచ్చేసి మా మా సుదీక్ష నా ఒక్కగానొక్క కోడలు అదైతే వీడియో తీస్తూ ఉంది. ఇక్కడైతే కన్నయ్య మార్నింగ్ అంటే ఆఫ్టర్‌నూన్ నుంచి వచ్చేసారు కదా! స్కూల్‌లో హాఫ్ డేనే ఉండేరు. వాడు వాళ్ళ స్కూల్‌లో బర్త్‌డే అంట ఎవరిదో వాళ్ళ ఫ్రెండ్‌ది. వాడొక చాక్లెట్ ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా తీసుకొనొచ్చి నాకు చూపిచ్చాడు. ఎందుకో నాకు చూపిచ్చాడంటే, "అత్త మా స్కూల్‌లో మా ఫ్రెండ్‌ది బర్త్‌డే. వాడైతే ఈ చాక్లెట్ ఇచ్చాడు. సమ్యు బర్త్‌డే కదా! దానికి నేను గిఫ్ట్ తెచ్చానత్త" అన్నాడు. "ఏం తెచ్చావురా?" అంటే, "ఈ చాక్లెట్ తెచ్చానత్త" అన్నాడు. నేనింకా ఏమనుకున్నానంటే దాన్ని కొనుక్కొనొచ్చాడేమో అనుకున్నా. కాదు. వాడికి తినమని ఎవరో ఇస్తే, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని సమ్యు కోసం తెచ్చాడు. ఇక్కడ చూడండి తాతయ్య, నానమ్మ. మా మామయ్య గారైతే సమ్యుకి కేక్ పెడుతున్నాడు. నాకదొద్దు అంటుంది. ఎందుకు అంటే బన్నీ వాళ్ళు పంపించిన కేకు మిక్కీ మౌస్ లాగా బిస్కెట్స్ పెట్టిచ్చారు కదా! ఆ బిస్కెట్స్ కావాలంట. సరే మామయ్య దాంతో ఎందుకు ఈ బిస్కెట్ పెట్టండి అంటే, పట్నానా అంటున్నాడు మా మామయ్య. అదైతే ఆహా! నా చేతికిచ్చే తాతయ్య అంటుందది. సరే ఇంకెందుకులే దీంతో తలకాయ నొప్పని మా మామయ్య కూడా దాని చేతికిచ్చేసాడు. ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకో నాన్న తాతయ్య కాళ్ళుకి దండం పెట్టు అంటే ఇంకెవ్వరి జోలికి రాలేదండి. ఆ బిస్కెట్ అయిపోయిందాకాను. అదే నైట్‌కి దానికి డిన్నరు. ఆ ఒక్క బిస్కెట్ తినే పడుకుంది. ఈ లోపల మేమందరము ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా! మా అత్తమ్మ వాళ్ళందరూ ఫోటోస్ అన్నీ అయిపోయినియి. అది ఇంకా నేను ఈ వీడియో ఇంకా చాలా పెద్ద వీడియో. కాకపోతే దీన్ని ఎడిట్ చేసి ఇంత చిన్న వీడియోలాగా చేశాను. అండ్ ఇక్కడ పూజీ, భరత్ కూడా ఎళ్ళిపోయారు విష్ చేయడానికి. మా పూజీ డ్రెస్ చాలా బావుంది కదా! అది కస్టమైజ్డ్. నేనింకా రెడీమేడ్‌గా తీసుకుందేమో అనుకున్నాను. లేదు చాలా బావుంది డ్రెస్సు. అండ్ అది కూడా కాకుండా మొత్తం అయిపోయిందండి. ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయింది. మాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు
ఇంతవరకు సమయు ఎంత అల్లరి చేసినా ఏమనివ్వలేదు మా అత్తమ్మ. ఎందుకంటే బర్త్‌డే కదా! బర్త్‌డే రోజు కూడా ఎట్లా తిడుతుంది దాన్ని? నో ఏమనొద్దు అని చెప్పనేసింది మా అత్తమ్మ. ఇంకా పిల్లలు వీడు చూడండి తారక్ గడు ఎట్లా చూస్తున్నాడు దాని సాయి. తారక్‌కి సమయుకి ఒక 4 నెలలు మాత్రమే చిన్న. తారక్ 4 నెలలు చిన్న. అండ్ వాడైతే అటు చూస్తూ ఉన్నాడు. భరత్ అయితే వాడినైతే పక్కకు తీసుకెళ్తున్నాడు. చాలా బాగా జరిగింది సమయు బర్త్‌డే. అస్సలు అనుకోలేదు ఇంత బాగా జరగద్ది. సింపుల్‌గా చేస్తున్నామని నాకు మా ఆయన కొంచెం మనసులో అనిపించినా అదైతే ఫుల్‌ఫిల్ అయిపోయింది. కొంచెం పర్లేదు బానే జరిగింది. నెక్స్ట్ బర్త్‌డే ఇంకా గ్రాండ్‌గా చేయాలి అని అనుకుంటున్నాము. ఇక్కడ చూడండి సుదీక్ష పాపం కష్టపడి వీడియో తీస్తుంది. ఇంక చాలులే సుదీక్ష ఆపేసేయమ్మా ఇప్పటిదాకా కష్టపడింది చాలు అని అనుకుంటున్నాను. ఫైనల్లీ అందరైతే వెళ్ళిపోయారు. లాస్ట్‌లో ఉన్న వాళ్ళని మాత్రం వీడియో తీస్తున్నాను. భరత్ మేమందరం అనమాట. వాళ్ళందరూ పఫ్ఫులు తింటూ ఉన్నారు. సరే ఇంకొదలవు అంటున్నాడు. అయినా గాని భరత్ హాయ్ అని చెప్తున్నాడు. బూజి కూడా చూస్తుంది. నచ్చిందా వీడియో? నచ్చితే ఖచ్చితంగా నచ్చే ఉండుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.